గత కొంతకాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమ ఆస్తులు సంపాదిస్తున్న వారిపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే తరచూ అనుమానస్తులపై రైడ్స్ చేయడం, లెక్కలు చూపమని డబ్బును సీజ్ చేయడం జరుగుతోంది. బ్యాంక్ లోన్స్ పేరుతో బ్యాంకులను మోసం చేసి ఇప్పటి వరకు 65,279 కోట్లు కొట్టేశారని ఈడీ మీడియాకు వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా వీటిపైన 1160 మనీ లాండరింగ్ కేసులు, బ్యాంక్ లోన్ ఫ్రాడ్స్ చేసినవే ఉన్నాయని ఈడీ వివరించింది. ఆయా కేసుల్లో 174 మందిని అరెస్ట్ చేశారట. బ్యాంకులను మోసం చేసి సంపాదించిన 65,278 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. దాదాపు 1,585 కోట్లు ఇప్పటికే రుణాలిచ్చిన బ్యాంకులకు తిరిగి ఇచ్చేసింది ఈడీ. ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వారికి సంబంధించి 725 కోట్లు జప్తు చేయబడ్డాయని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వచ్చే కేసుల కోసం ఏర్పాటు చేసిన కోర్టు ముందు ఇప్పటికీ 473 ప్రొవిజనల్ ఆర్డర్స్, 314 ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ ఉన్నాయని ఈడీ వెల్లడించింది. కొన్ని కేసుల్లో ట్రయల్స్ అయిపోయి 8 మంది నిందితులు దోషులుగా నిర్ధారించబడ్డారు. సుమారు 15,295 కోట్లు జప్తు చేశారని ఈడీ వెల్లడించింది. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన సమాచార యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.